ఇక సిటీలో దొంగతనాలతో హడలెత్తించిన ఇరానీ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్లను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఒంటరి మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్లో 4ని, చెడ్డీ గ్యాంగ్లో 2ని పట్టుకున్నారు. సిటీ శివారు ప్రాంతాలు టార్గెట్ గా చోరీలు చేస్తున్న ఇరానీ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా కోసం సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. ఈ 2 ముఠాల నుంచి పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేశారు. దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు సిపి సజ్జనార్. 4ని అరెస్టు చేసి 11 లక్షల విలువైన 32.5 తులాలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబై జైల్లో పరిచయమైన ఈ 4 కలిసి దొంగతనాలు చేస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర అడ్డాగా ఉన్న ఈ ముఠా ఉన్న ప్రాంతంలోకి వెళ్లేందుకు అక్కడి స్థానిక పోలీసులు కూడా ధైర్యం చేయలేదన్నారు సిపి. పక్కా ప్లాన్తో ఈ ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు. దేశంలో 39 గ్రూపులుగా ఉన్న ఈ ముఠాలో 28,000 మందికి పైగా సభ్యులు ఉన్నట్లు చెప్పారు సిపి సజ్జనార్. ఆ ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఒక 5 గంటల్లో 6 ఆఫెన్సెస్ రిపోర్ట్ అయినా దాదాపు 32 తులా గోల్డ్ లాస్ అయింది. దాదాపు 11 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ గోల్డ్. సో ముఖ్యంగా ఈ గ్యాంగ్ లో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి మనము ఆ రోజు నుంచి మనం వచ్చిన విట్నెసెస్, అక్కడ దొరికిన కొన్ని ఆధారాలపైన మనము డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనము ఈ ఒక్క అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ లో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ వసీం అబ్బాస్ సిరాజ్ అంటున్నారు. ఈజ్ ద నేటివ్ ఆఫ్ అంబేవల్లి. ఇంపార్టెంట్ అక్యూజ్డ్, ఇంటర్స్టేట్ క్రిమినల్. దాదాపు 58 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయినారు. గుడి చుట్టుపక్కల ఉన్న ఒంటరి మహిళలే టార్గెట్ గా ఈ ముఠా చోరీలు చేసింది. దేవుళ్లకు మొక్కులు చెల్లించాలని మాయమాటలు చెప్పి పుస్తల తాళ్లతో క్షణాల్లో పరారీ అయ్యేవారని చెబుతున్నారు బాధితులు. खोले जब तक वो चले गए और उसमें रिंग नहीं है, कुछ भी नहीं है, गोल्ड नहीं है. बाहर आके चिल्लाए जब तक कुछ भी नहीं है. फिर हम लोग पुलिस स्टेशन गए रोते हुए, सर कन गए. सर बोले कि हमारा ऐसा गया, बोले तो बहुत ये करे, हम लोगों को हेल्प करे, बहुत इतना अच्छा करे कि आज हम लोग 3 मंथ्स में हमारा गोल्ड हमारे को लाए, बोले तो बहुत ग्रेट है. हमारे एसीपी सर, वो सब लोग पुलिस वाले, हम लोग उनको बहुत थैंक्स बोलते, हमारे दिल से उनको बहुत ये करते. हमारे जैसा कोई भी है ना, कोई भी इंसान कभी भी है ना गलत ऐसा कोई आया बोल के उसको ये नहीं करना. हम लोग दिल से इनको థ్యాంక్స్ बोलते पुलिस वालों को. ఇట్లా ఆకిట్లా ఎండకు కూర్చున్నా, నేను ఇంకొక ఆమె కూర్చున్నాము. కొబ్బరికాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చిండు. కొబ్బరికాయలు ఇచ్చిన, తీసుకొని పోక ఈ పైసలు ఇవి అమ్మా పోషమ్మ గుడి దగ్గరనే ఉంది ఇక్కడనే. ఇక బరువు పెట్టి దీని మీద ఓజన్ కార అంటే షటాక్ బాటు పెట్టిన, అది వద్దన్నాడు. బంగారం పెట్టమన్నాడు. బంగారం పెట్టమంటే ఇది ఇట్లా పెట్టిన, పూస్తే ఇట్లా పెడితే ఇట్లా వద్దన్నాడు, ఇట్లా తీసి అన్నాడు. అది ఎప్పుడంటే అప్పుడు తీసేది కాదు అయ్యా, అది మేము తీయమని అన్నా. ఇక కవర్ ఇచ్చిండు. ఇస్మే రక్కే తుమ్కు దేతే, ఇస్మే రక్కే తుమ్కు దేతే అన్నాడు. ఇటు ఇంట్లో పెట్టే ఇస్తా అంటుంది కదా ఫ్యామిలీక, ఇస్తావా జర అని పోయినా. నాకు పుస్తుంది దాన్ని తీస్తలేనాక జర ఇయ్యానని ఆమె తాను తెచ్చి ఇచ్చిన. ఆమె ఇందాక తెచ్చింది ఇడికెళ్ళి తీసుకొచ్చి ఆయనకి ఇస్తే 500 నోట్లు చుట్టిండు, లబ్బర్ పెట్టిండు. ఇస్మే రక్తే అంటే అందులో వేసిండు, 3 ముళ్ళు వేసిండు, అక్కడ పెట్టిండు, అక్కడ కింద దిగిపోయిండు. మరో కేసులో చెడ్డీ గ్యాంగ్ కు చెందిన 5 నిందితుల్లో 2ని గుజరాత్ లో ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ కు చెందిన హసన్ నర్సింగ్, రాజు సావ్ సింగ్ బారియాను అదుపులోకి తీసుకున్నారు. మరో 3 సభ్యులు పరారీలో ఉన్నారు. ఈ ముఠాపై సైబరాబాద్ పరిధిలో 8 కేసులున్నాయన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. ఈ చెడ్డీ గ్యాంగ్ పై ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. సూడో పోలీస్ పేరు చేసేది, లేదంటే 10 రూపాయలు వేసేసి మీ పికప్ చేయని చెప్పడము, లేదంటే మీ షర్ట్ పైన ఏదో పడింది చూడని చెప్పి ఇచ్చేయడము, ఇట్లా చేసేవాళ్ళు. అంత ముందు నుంచి మనం లాస్ట్ 3 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తున్నాం. ఇది మన ఫస్ట్ వీక్ లో ఆఫెన్స్ అయిన తర్వాత మళ్ళీ మన టీమ్స్ అక్కడ వెళ్ళింది. అక్కడ బాగానే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది. మంచి హ్యూమన్ సోర్సెస్ పెట్టుకొని 2ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా 3 కోసం కూడా మనము టీం తిరుగుతుంది. సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను ఈజీగా గుర్తిస్తున్నామన్నారు పోలీసులు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోలీసులు.